ఫిఫా వరల్డ్ కప్ ఆసక్తికరంగా సాగుతోంది. మెగా ఈవెంట్ లో రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లు ముగిశాయి. ప్రీ క్వార్టర్ ఫైనల్ కు అంతా సిద్ధమవుతోంది. రౌండ్ ఆఫ్ 32 చివరి మ్యాచ్ల్లో అర్జెంటీనా, కొలంబియా, ఈజిప్ట్ సత్తా చాటాయి. ప్రీ క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లాయి. రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో అర్జెంటీనాకు కాబో వెర్డ్ గట్టి పోటీనే ఇచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ కు చెమటలు పట్టించింది. చివరి వరకు మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగానే సాగింది. 29వ నిమిషంలోనే మెస్సీ గోల్ చేశాడు. అర్జెంటీనా ఆధిక్యాన్ని 1-0కు పెంచాడు. 59వ నిమిషంలో కాబో వెర్డ్ కూడా గోల్ కొట్టింది. స్కోర్ లెవెల్ చేసింది. 92వ నిమిషంలో లిసాండ్రో మార్టినెస్ గోల్ సాధించాడు. అర్జెంటీనా ఆధిక్యాన్ని 2-1కి పెంచాడు. ఎక్స్ట్రా టైంలో కాబో వెర్డ్ ఖాతాలోనూ గోల్ చేరింది. రెండు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. అయితే 111వ నిమిషంలో డినే గోల్ సాధించాడు. అర్జెంటీనా ఆధిక్యాన్ని 3-2కు పెంచాడు. చివరకు అర్జెంటీనా సూపర్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో మెస్సీ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఒక గోల్ సాధించిన ఫుట్బాల్ స్టార్ 9 గోల్స్ అసిస్ట్ చేశాడు. ఒక మ్యాచ్ లో అత్యధికంగా 8 గోల్స్ అసిస్ట్ చేసిన డీగో మారడోనా రికార్డును బ్రేక్ చేశాడు. వరల్డ్ కప్ లో వరుసగా 8 మ్యాచ్ల్లో గోల్ సాధించిన ఆటగాడిగాను రికార్డుల్లోకి ఎక్కాడు. 2 వరల్డ్ కప్పుల్లో 7 గోల్స్ చొప్పున చేసిన ఆటగాడిగాను ఘనతను అందుకున్నాడు. ఫిఫా వరల్డ్ కప్ లో ఈజిప్ట్ కూడా సత్తా చాటుతోంది. రౌండ్ ఆఫ్ 32లోనూ పవర్ చూపించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఆకట్టుకుంది. పెనాల్టీ షూటౌట్ లో మెరుపులు మెరిపించింది. 11వ నిమిషంలోనే ఈజిప్ట్ కు గోల్ వచ్చింది. 1-0 లీడ్ లోకి వెళ్లింది. మ్యాచ్ 55వ నిమిషంలో ఆస్ట్రేలియా కూడా గోల్ సాధించింది. దీంతో స్కోర్లు సమమయ్యాయి. ఆ తర్వాత రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టుగానే పోరాడాయి. కానీ మరో గోల్ కొట్టలేకపోయాయి. ఫలితంగా పెనాల్టీ షూటౌట్ తప్పలేదు. పెనాల్టీ షూటౌట్ లో ఈజిప్ట్ 4-2 తేడాతో గెలిచింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా, ఈజిప్ట్ తలపడనున్నాయి. రౌండ్ ఆఫ్ 32లో కొలంబియా కూడా సత్తా చాటింది. ఘనాతో జరిగిన పోరులో ఇరగదీసింది. 1-0తో విక్టరీ కొట్టింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్ తో కొలంబియా తలపడబోతోంది. ఫిఫా వరల్డ్ కప్ లో రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లు ముగిశాయో లేదో ప్రీ క్వార్టర్ ఫైనల్స్ హీట్ మొదలైంది. హాట్ ఫేవరెట్లు అనుకున్న జట్లు రౌండ్ 16 మ్యాచ్ కు ప్రిపేర్ అవుతున్నాయి. మెక్సికోతో పోరుకు ఇంగ్లాండ్ కూడా సిద్ధమవుతోంది. అయితే కీలక మ్యాచ్ కు ముందు వయాగ్రా తీసుకునేందుకు ఇంగ్లాండ్ ప్లేయర్లకు అధికారులు అనుమతి ఇచ్చారు. వాతావరణ పరిస్థితులే వయాగ్రా తీసుకోవడానికి కారణమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మెక్సికో ఇంగ్లాండ్ మ్యాచ్ కు ఎస్టాడియా అజ్టెకా ఆతిథ్యం ఇవ్వబోతోంది. సముద్ర మట్టానికి 7,350 అడుగుల ఎత్తులో ఈ స్టేడియం ఉంది. ప్లేయర్లు తొందరగా అలసిపోయే అవకాశం ఉందని ఇంగ్లాండ్ టీం మేనేజ్మెంట్ భావించింది. డోపింగ్ నిరోధక సంస్థతో పాటు ఫిఫా నిర్వాహకుల పర్మిషన్ కోరింది. ఇంగ్లాండ్ ప్లేయర్లు వయాగ్రా తీసుకోవడానికి ఫిఫా కూడా అనుమతి ఇచ్చింది. మెక్సికో సొంత వేదికలో మ్యాచ్ జరగబోతున్నందున ఈ ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ పై అభిమానుల్లో ఉత్కంఠ ఎక్కువగానే ఉంది.